ప్రస్తుతం లైవ్‌లో డెమోన్ పవన్, తనూజ అలాగే రీతు వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కిచెన్‌లో. ఇక డెమోన్ పవన్ అంటున్నాడు, తనూజ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చారు కదా! వాళ్ళలో నీకు ఎవరు వరస్ట్ అనిపించారు? ఎవరు బెస్ట్ అనిపించారంటూ డెమోన్ పవన్ తనూజని అడిగాడు. అయితే తనూజ వెంటనే నాకు వరస్ట్‌గా అనిపించిన కంటెస్టెంట్ అయితే ఇద్దరున్నార్రా అంటే ఎవరు? అంటే ఇంకెవరు దువ్వాడ మాధురి ఎవరో ఉన్నారు కదా! ఆవిడ. అండ్ అలాగే ఆయిష. అంటే ఎందుకు నీకు వాళ్ళిద్దరూ నచ్చలేదంటే, వాళ్ళిద్దరూ ఎందుకు నచ్చలేదు అంటే, ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత శ్రీజ అని మీ పేరు ఏంటండి అంటే, నా పేరు నీకు తెలీదా అంటూ చాలా పెద్ద షోయింగే చేసింది. ఆ విషయంలో ఫస్ట్ ఆవిడ నచ్చలేదు. సెకండ్ రోజు ఏదైతే గిన్నెల దగ్గర ఆయిషకి, రీతుకి గొడవ జరిగిందో అక్కడ కూడా ఆమె మాట తీరు నచ్చలేదు. తర్వాత దివ్య ఉన్నది చూడు, దివ్య విషయంలో కూడా ఆమె అంతలా ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పైగా నాన్న నాన్న అంటూ వెక్కిరించింది చూడు, ఆ వెక్కిరింపు ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో ఉంటుందిరా పవన్ అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అందరూ లైట్స్ ఆపిన తర్వాత పడుకోకూడదు అని అంటూ బిగ్ బాస్ తర్వాత ఆవిడే బిగ్ బాస్ లాగా ఓవర్ యాటిట్యూడ్తో మాట్లాడుతుంది చూడు, అది ఇంకా నచ్చలేదు. ఈ వీళ్ళలో నాకు నచ్చలేని క్వాలిటీస్ ఇవే. నువ్వెందుకు నచ్చలేదని ఆవిడతో మాట్లాడుతున్నావు అంటూ రీతు అడిగింది. తనూజని నేను మాట్లాడట్లే, ఆవిడ వచ్చి మాట్లాడుతుంది. మనం ఎవరినైనా సరే మాట్లాడినప్పుడు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళిపోతే మన సంస్కారం అనిపించుకోదు కదా! సో, నాకు లిటరల్లీ ఆవిడతో మాట్లాడాలని గానీ, ఆవిడతో ఉండాలని గానీ అనిపించదబ్బా! మనం ఒకటి చెప్తే ఆవిడ ఇంకొకటి తీసుకుంటుంది. ఆవిడ ఎలా ఉందంటే 'బాహుబలి' సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో నేను శివగామి, నేను చెప్పిందే శాసనం అన్నట్లు హౌస్‌లో అయితే కొనసాగుతుంది. నెక్స్ట్ వీక్ నేను నామినేషన్ చేయమంటే మాధురి గారిని, అలాగే ఆయిషాని నామినేషన్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది మరి. ఆయిషాలో నీకేం నచ్చలేదంటే ఆమె ఓవర్ యాటిట్యూడ్ నచ్చలేదు. ఆమె ఎక్కడో తమిళ్ బిగ్ బాస్‌లో ఆడినట్లు ఇక్కడ ఆడతానంటే కుదరదు కదా! పైగా నన్ను బోలెడన్ని మాటలంది. అంతెందుకు నిన్ను ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్‌లో ఆమె ఓడిపోయినప్పుడు అంతగా ఏడవాల్సిన అవసరం అయితే ఆమెకు లేదు. కానీ ఆమె ఎక్కువ చేసిందేమో సింపతి కోసం అని నాకే కాదు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా అనిపించింది. పైగా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఆయిష అంటూ ఆయిష గురించి కూడా కరెక్ట్ పాయింట్సే చెప్పింది తనూజ. ఇక ఇందులో భాగంగానే నచ్చిన కంటెస్టెంట్ ఎవరు వైల్డ్ కార్డ్ అంటే నిఖిల్ అని చెప్పుకొచ్చింది. ఎందుకు నిఖిల్ అంటే నిఖిల్ కామ్‌గా ఉంటున్నాడు. తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. అలాగే గౌరవ్ కూడా చాలా కామ్‌గా ఆడుకుంటున్నాడు. తన గేమ్ అయితే తను ఆడుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ పర్లేదు కానీ శ్రీనివాస్ అంటావా తన పుల్లలు మారనే చెప్పాలి. ఇక మాటలు అక్కడ, ఇక్కడ మాటలు అక్కడే చెప్తున్నాడు. ఒకవేళ తను వాష్‌రూమ్‌కి వెళ్ళి మనం బయట నుంచి ఏదైనా మాట్లాడుకున్నామో అది వాష్‌రూమ్‌లో విని మళ్ళీ వాళ్ళకి చెప్తాడు. అలాంటి కన్నింగ్ మైండ్ సెట్స్ ఉన్నవాడు ఎప్పటికైనా భయమే అంటూ తనుజ బయట ఆడియన్స్‌కైతే ఏదైతే ఫిక్స్ అయ్యి మైండ్‌లో ఎలా అయితే ఆలోచిస్తున్నారో లోపల తనుజ కూడా అంతే ఆలోచిస్తుంది. పక్కా క్లారిటీగా మాట్లాడుతుందనే చెప్పాలి. మరి మొత్తానికి తనుజ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి బాగానే అంచనా వేసిందా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.